నన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందా సుహాసిని? ఎలా నీ దగ్గరికి రాగలిగాను అని అనుకుంటున్నావా? ప్రయత్నం చేశాను. నువ్వెక్కడున్నావో కనిపెట్టాలని మొత్తం తిరిగాను. కానీ చివరికి నాకు దైవ సంకల్పంతో నువ్వు కనపడ్డావు. థ్యాంక్ యూ భూమి, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. జీవితంలో నా కోసం నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నేను దేశం విడిచి వెళ్ళే లాస్ట్ మినిట్లో కూడా నిన్ను చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం నీకే ఉంది సుహాసిని. ఇక్కడుంటే మాత్రం నాకేం సుఖముంది? ఇక్కడ నా అనుకున్న వాళ్ళు ఎవరున్నారు నాకు? మేమందరం లేవా? నీకంటూ ప్రత్యేకంగా రాఘవ బావగారు ఉన్నారు. జీవితంలో ఏవేవో కావాలి అని, వాటి వల్ల జీవితం గొప్పగా మలుపు తిరుగుతుందని ఆశపడి కోరుకున్నవన్నీ కూడా చివరికి నిరాశని మిగిల్చాయి. పగిలిపోతాయని తెలియక గాజు బొమ్మలపై మోజుపడ్డాను. కోరుకున్న వాటిని దక్కించుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను. తీరా పొందితే అవి గాజు బొమ్మలు కూడా కావని గాలి మేడలో కూలే ఊహా చిత్రాలని తేలింది. అక్కడ రాఘవ బావగారి హృదయంలో పగిలిన గాజు ముక్కలే ఉన్నాయి. మీరిద్దరూ ఒకరికొకరు త్యాగాలు చేసుకుని ఇలా దూరం కావడం నాకైతే నచ్చలేదు. రా సుహాసిని, మనం ఇంటికి వెళ్దాం. సారీ భూమి, పాస్పోర్ట్ వీసా అన్నీ వచ్చేసాయి. ఇక్కడ నాకంటూ మిగిలింది ఇంకేమీ లేదు. ఇక నా ప్రయాణాన్ని ముందుకే కొనసాగించాలనుకుంటున్నాను. నువ్విప్పుడు రాకపోతే అక్కడ బావగారి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయన ప్రాణాలతో ఉండేలా కనిపించడం లేదు. ఒకవేళ నువ్వు అలేఖ్యకి అన్యాయం చేస్తున్నాను అని ఫీల్ అవుతూ ఉంటే, బావగారికి ఏదైనా జరగనంది జరిగితే అలేఖ్య జీవితంలో ఒంటరిదైపోతుంది. అది నువ్వు గుర్తుపెట్టుకో. దేశం కాని దేశానికి పాపం తీసుకుని వెళ్ళి అక్కడ నీకేదన్నా అయితే పాపని అక్కడున్న గవర్నమెంట్ పాపని అడాప్ట్ చేసుకుని పెంచుకుంటుంది. అప్పుడు పాప తట్టుకోగలుగుతుందా? రేపు తనకి ఒక వయసు వచ్చినప్పుడు నాకు తండ్రి ఎవరు అనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం ఉంటుందా? నీ కడుపును పుట్టడం పాప తప్పు కాదు. కానీ తండ్రి ఎవరో తెలియకుండా తను జీవించడం అనేది నీ తప్పే అవుతుంది సుహాసిని. రాఘవ బావగారి పైన నువ్వు ఆశలు చంపుకోవచ్చు. అతను ఇప్పుడే కాదు, ఇంకా ఎన్ని జన్మలైనా నిన్ను మర్చిపోరు. పొందడంలో లేని సుఖం పోగొట్టుకోవడంలో ఉంటుంది అనుకుంటున్నావా? ప్లీజ్ సుహాసిని, రా వెళ్దాం. అమ్మా, మనం వెళ్ళొద్దమ్మా. మనం వేరే దేశానికి వెళ్ళొద్దమ్మా. ఇంటికి వెళ్దామమ్మా. రాఘవ బావగారి జీవితంలోకి నువ్వు మళ్ళీ ప్రవేశించాలి. నువ్వు గాని రాఘవ బావగారికి దూరం అయిపోతే మీరు ప్రేమించుకున్న దానికి అసలు విలువే ఉండదు. నేను ప్రేమించిన రాఘవ బావగారు ఇప్పుడు ఎంత తీవ్రంగా బాధపడుతున్నారంటే, మేము ఎంతమందున్నా బావగారి బాధని తీర్చలేకపోతున్నాం. బావగారి బాధని తీర్చేది నువ్వు మాత్రమే. ప్లీజ్ సుహాసిని, రా మనం ఇంటికి వెళ్దాం. రండి, దా. గాలిలో చిందులు వేసిన జెండాలా చిందు
పూసిన తీరంలా సందడి చేసెను నిన్నే చూసిన నాలోకం ఎన్నాళ్ళుగా వేచెను కళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే చాలు నీకోసం ఐ లవ్ యూ సుహాసిని. సుహాసిని, నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. కానీ ఈ రాఘవకు దూరంగా ఎన్ని రోజులు ఎలా ఉండగలిగావు సుహాసిని? నీ ప్రేమ నా దగ్గర వదిలి పాపని తీసుకుని వెళ్ళిపోవాలనుకున్నావా? నువ్వు దూరంగా వెళ్ళిపోతే ఈ రాఘవ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని నీకు తెలీదా? నీకోసం ఎంతగా వెతికానో నీకు తెలుసా? నువ్వు మళ్ళీ తిరిగి వస్తే నేను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని ఎదురు చూశాను. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు, పాపతో ఎలా ఉన్నావో కూడా తెలీదు. నేను ఎంత నరకం అనుభవించానో తెలుసా? నువ్వు లేనని రోజులు నేను మానసికంగా కృంగిపోయాను. ఇప్పుడు కూడా నువ్వు రాకపోతే చనిపోయేవాడిని తెలుసా? అయ్యో అలా మాట్లాడకండి. ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం నల్లని మప్పుడు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకనా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నాలో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి, నా బాధలన్నీ తొలగిపోయాయి. ఇక నా జీవితంలో చీకటి అనేదే ఉండదు, వెలుగు మాత్రమే ఉంటుంది. సుహాసిని, ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళకు.